నీ యొక్క శ్రమలో నీ నిజమైన స్నేహితులు ఎవరో ఖచ్చితంగా బయటకి వస్తారు. నువ్వు శ్రమ పడతా ఉంటే కొంతమంది లోపల ఆనందపడిపోతా ఉంటారండి తెలుసా. కొన్నిసార్లు లోపల పాపం ఆనందం దాచుకోలేక మొహంలో చూపించేస్తూ ఉంటారు. నీకు అర్థమైపోతుంది దే ఆర్ నాట్ రియల్. గొర్రెల్లా ఉన్నారు కానీ తోడేళ్ళే వీళ్ళని అర్థమైపోతుంది. నా యొక్క వెల్ విషర్స్ గా కనబడుతున్నారు కానీ నా వెల్ విషర్స్ కాదు. నా మేలు కోరుతున్నట్లు యాక్షన్ చేస్తున్నారు కానీ బట్ ఇన్ రియాలిటీ వాళ్ళు నా వెల్ విషర్స్ కాదు అని నీ శ్రమలో నీ అసలు సిసలైన స్నేహితులను దేవుడు బయటకి తీసుకొస్తాడు. అండ్ నాకు ఒక ఇష్టమైన కొటేషన్ ఏంటంటే వెన్ పీపుల్ షో యూ హూ దే ఆర్ బిలీవ్ దెమ్ అంట. మనుషులు కొన్నిసార్లు వాళ్ళు ఏంటో నీకు చూపిస్తారు, నమ్మంట. లేదండి చాలా మంచోళ్ళండి, మరి అప్పుడు ఇంతకాలం ప్రవర్తించారంటే కాదు, వాళ్ళలో ఏముంది అది బయటకు వచ్చింది. నువ్వు నమ్మలేదనుకో మళ్ళీ మోసపోతావు. అర్థమవుతుందా? నువ్వు నమ్మకుండా మళ్ళీ నువ్వు గట్టిగా పట్టుకున్నావంటే ఆ తప్పుడు స్నేహితులను నీకు నమ్మక ద్రోహం ఖచ్చితంగా చేస్తారు. కొంతమంది చెడిపోతారు, వారితో పాటు చెడగొడతా ఉంటారు కదండి. అలాంటి స్నేహితుల గుంపు చాలా మంది ఉంటారు. నీకు మేలు కోరినట్టు కనబడతారు, తప్పుడు సలహాలు ఇస్తారు, నీ ముంచేసే స్నేహితులు చాలా మంది ఉంటారు. యోబు జీవితంలో కూడా స్నేహితులు ఉన్నారు. ఎలీఫజ్ బిల్దద్ జోఫర్. వాళ్ళని గురించి యోబు చెప్పిన మాట యోబు గ్రంథం 16వ అధ్యాయం 2వ వచనం చూడండి. యోబు గ్రంథము 16వ అధ్యాయం 2వ వచనం. ఇట్టి మాటలు అనేకములు నేను విని ఉన్నాను, మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు